This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఎస్ఎస్సి నుంచి భారీ ఉద్యోగాలకి నోటిఫికేషన్స్ అయితే వచ్చేసావి. వీటికి మినిమం 12th అర్హత నుంచి ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళ వరకు ఇందులో వేకెన్సీస్ అయితే ఉన్నవి. సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 47,000కి పైగానే జీతాలు అయితే ఇస్తారు. అండ్ ఏజ్ లిమిట్స్ కూడా పోస్టులను బట్టి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 35 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ వరకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో జాబ్స్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి కూడా చెప్తాను. కాబట్టి వీడియోని మాత్రం ప్రతి ఒక్కరు ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలోని బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మన సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ నుంచి 1180 వేకెన్సీస్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి కూడా ఎలాంటి ఎగ్జామ్ లేకుండా ఎలాంటి అప్లికేషన్ ఫీ లేకుండా సెలెక్షన్ చేస్తున్నారు. సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది. అండ్ క్వాలిఫికేషన్ కూడా 12th నుంచి డిగ్రీ చేసిన వాళ్ళ వరకు వేకెన్సీస్ ఉన్నవి. దీనికి సంబంధించి కూడా డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఖచ్చితంగా డీటెయిల్ వీడియో చూసేసి దీనికి కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసేసుకోండి. ఈ రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ వచ్చేసి ఎస్ఎస్సి వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నవి నేను డీటెయిల్గా చెప్తాను. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఈ రిక్రూట్మెంట్ మీరు కావాలనుకుంటే ఈ డీటెయిల్స్ మొత్తము వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా ssc.gov.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. అదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్స్ ఇస్తాను. కాబట్టి మిస్ అవ్వద్దు అనుకుంటే వాటిని కూడా ఫాలో అయితే అయిపోండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మీకు పోస్టులు చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్ మినిస్టీరియల్ దాంట్లో 509 వేకెన్సీస్ ఉన్నాయి. హెడ్ కానిస్టేబుల్ ఇన్ ఏడబ్ల్యూ ఇంకా టీపీఓ దాంట్లోనేమో 550 వేకెన్సీస్ ఉన్నాయి. కానిస్టేబుల్ డ్రైవర్ దాంట్లోనేమో 737 వేకెన్సీస్ ఉన్నవి. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ దాంట్లోనేమో 7,565 వేకెన్సీస్ ఉన్నవి. సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ ఇన్ ఢిల్లీ ఇంకా సిఏపిఎఫ్ దాంట్లోనేమో 3,073 వేకెన్సీస్ ఉన్నాయి. ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి ఎస్ఎస్సి వాళ్ళే మీకు అన్ని దానికి సంబంధించి నోటిఫికేషన్స్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే హెడ్ కానిస్టేబుల్కి సెలెక్ట్ అయితేనేమో లెవెల్ 4 ప్రకారం బేసిక్ పేనే 25,500 ఉంటుంది. కానిస్టేబుల్ ఇన్ డ్రైవర్ అండ్ ఎగ్జిక్యూటివ్ వాటికైతేనేమో లెవెల్ 3 ప్రకారం బేసిక్ పేనే 21,700 ఉంటుంది. సబ్ ఇన్స్పెక్టర్ దానికైతేనేమో లెవెల్ 7 ప్రకారం బేసిక్ పేనే 35,400 ఉంటుంది. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు అడిషనల్గా చాలా అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి 12th పాస్ అయితే సరిపోతుంది. అంటే 12th అంటే మీరు ఇంటర్ కానీ ఐటీఐ కానీ లేదా 10th తర్వాత డిప్లొమా చేసిన ఎలిజిబుల్ ఉంటారు. సబ్ ఇన్స్పెక్టర్ వాటికైతేనేమో మీరు ఏదైనా డిగ్రీ చేస్తే ఎలిజిబుల్ ఉంటారు. ఇంకా డ్రైవర్ వాటికైతే 12th పాటు హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కూడా ఖచ్చితంగా మీతో అయితే ఉండాలి. ఇంకా ఏజ్ లిమిట్స్ వచ్చేసి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్కి అయితే మినిమం 18 నుంచి మ్యాక్సిమం 25 ఉండాలి. డ్రైవర్కి అయితేనేమో మినిమం 21 నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ ఏజ్ ఉండాలి. సబ్ ఇన్స్పెక్టర్కి అయితేనేమో మినిమం 20 నుంచి మ్యాక్సిమం 25 ఇయర్స్ ఉండాలి. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. ఇక్కడ హైయెస్ట్ 30 ఉందిగా, మీరు 35 ఎందుకు ఇచ్చారంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు +5 ఇయర్స్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే 5 ఇయర్స్ ఏజ్లో రిలాగేషన్ ఉంటుంది. అదే ఓబీసీ వాళ్ళు అయితేనేమో +3 ఇయర్స్ యాడ్ చేసుకోండి. 3 ఇయర్స్ ఏజ్లో మీకు రిలాగేషన్ ఉంటుంది. ఇలా మీకు ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కేటగిరీని బట్టి ఏజ్లో రిలాగేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకు సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. మన ఓన్ స్టేట్లోనే పెడతారు, చెప్తాను సెంటర్స్ కూడా. తర్వాత పోస్టులని బట్టి మీకు పీఈటీ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, పిఎంటీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. అలాగే ఇంకా డ్రైవింగ్ టెస్ట్, ఈ డ్రైవర్ పోస్టులకి డ్రైవింగ్ టెస్ట్ అలా కండక్ట్ చేసి లాస్ట్కి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత మీకు డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ తీసి సెలక్షన్ అయితే చేస్తారు. ఎక్కువ మీకు అంటే ఫైనల్ సెలక్షన్ మాత్రం మీకు సిబిటి నుంచే చేస్తారు. ఈ పీఈటీ కానీ పిఎంటీ అనేది క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. ఈ డ్రైవింగ్ టెస్ట్ కూడా ఇవన్నీ మీకు క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటాయి. మెయిన్ మీరు ఫోకస్ చేయాల్సింది సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీదే. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మీకు జనరల్ అవేర్నెస్ నుంచి, రీజనింగ్ నుంచి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి, ఇంగ్లీష్ ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి ప్రతి టాపిక్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్, 90 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఇస్తారు. మీకు 0.25 నెగిటివ్ విధానం కూడా ఉంటుంది. అంటే మీరు 1/4 నెగిటివ్ ఉంటుంది. 4 తప్పు పెడితే ఒక రైట్ పెట్టిన ఆన్సర్ కూడా తప్పు అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్ రాసేటప్పుడు మ్యాక్సిమం తెలిసినవి పెట్టడానికి ట్రై అయితే చేయండి.
నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకేమో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో ఉంటుంది. తెలంగాణ వాళ్ళకైతేనేమో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో కండక్ట్ చేస్తారు. సో మీరు అప్లై చేసుకునేటప్పుడే మీకు ఏది దగ్గర అనిపిస్తుందో ఆ లొకేషన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ లొకేషన్కి వెళ్ళి మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే మీకు నోటిఫికేషన్కి డిఫరెంట్ డేట్స్ ఉంటాయి. హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకైతే 29th సెప్టెంబర్ నుంచి 28th అక్టోబర్ వరకు లాస్ట్ డేట్ ఉంటుంది. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ దానికైతేనేమో 22nd సెప్టెంబర్ నుంచి 21st అక్టోబర్ వరకు ఉంటుంది. డ్రైవర్ కానిస్టేబుల్కి అయితేనేమో 24th సెప్టెంబర్ నుంచి 15th అక్టోబర్ వరకు ఉంటుంది. ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ సిపిఓ దాంట్లో అయితేనేమో 26th సెప్టెంబర్ నుంచి 16th అక్టోబర్ వరకు ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా కరెక్షన్ చేసుకోవడానికి 23rd నుంచి 25th అక్టోబర్ వరకు ఉంటుంది. అండ్ ఎగ్జామ్స్ మీకు డిసెంబర్ నుంచి జనవరి ఆ మంత్స్లో మీకు కండక్ట్ చేస్తారు. ఇంకా ఎగ్జామ్స్ గురించి అయితే అఫీషియల్గా ఇవ్వలేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ssc.gov.in అప్డేట్ చేస్తుంటారు. మీరు ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. ఖచ్చితంగా అప్పుడప్పుడు మీరు చెక్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్ ఇంకా ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, కానీ మిగతా వాళ్ళకి 100 రూపీస్ ఉంటుంది. సో మీ కేటగిరీ ఏమిటి అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఉన్న వాళ్ళకు కూడా చాలా తక్కువ 100 రూపీసే ఉంటుంది. కాబట్టి పెద్ద మ్యాటర్ ఏం కాదు. మంచి ఎస్ఎస్సి నుంచి మీకు ఎవ్రీ ఇయర్ జాబ్స్ వస్తుంటాయి. తక్కువ ఫీజు తోటి మన ఓన్ స్టేట్లోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. కాబట్టి మంచి జాబ్ కొట్టాలి, గవర్నమెంట్ జాబే అనుకునే వాళ్ళకు ఎస్ఎస్సి అయితే చాలా బెస్ట్ అంటే చాలా బెస్ట్. ఎలా అప్లై చేసుకోవాలనేది ఫస్ట్ చెప్తాను, దాని తర్వాత చూస్తాను. ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా ssc.gov.in వెళ్ళాలి. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. అదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో మీరు ఆల్రెడీ ఓటీఆర్ చేసుకుంటేనేమో అవసరం లేదు. ఓటీఆర్ చేసుకునే వాళ్ళు ఓటీఆర్ 1 time రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత లాగిన్ అయిపోవాలి. అందులో మీకు కావాల్సిన ఏ జాబ్కి అప్లై చేస్తారు అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. కేర్ఫుల్గా ఫామ్ అంతా ఫిల్ చేయాలి. కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతుంది, అవన్నీ ఇచ్చేసాక లైక్ ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అన్ని ఇచ్చేసాక ఫీ పేమెంట్ చేయాలి. మీ కేటగిరీని బట్టి ఫీ వస్తుందా, ఫీ పేమెంట్ చేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసి పెట్టుకుంటే మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలెక్షన్ అప్పుడు మీకు చాలా యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ssc.gov.in అని చెప్పి. ఇందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకో, డైరెక్ట్ ఇక్కడ ఫస్ట్ లాగిన్ లేదా రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేశారనుకో ఇలా వస్తుంది. ఇందులో ఆల్రెడీ అకౌంట్ ఉంటే రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోవచ్చు. లేదు అకౌంట్ లేదనుకో, కిందకి స్క్రోల్ చేసి అక్కడ కింద రిజిస్టర్ నవ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఓటీఆర్ చేసుకోవాలి ఫస్ట్ 1 time రిజిస్ట్రేషన్. ఇందులో మీ పర్సనల్ డీటెయిల్స్, క్యాండిడేట్ నేమ్, ఐడెంటిఫికేషన్, కాంటాక్ట్, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. అడిషనల్ డీటెయిల్స్, డిక్లరేషన్ అన్ని ప్రాపర్గా అన్ని డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చేసి ఓటీఆర్ కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ లాగిన్ దగ్గరికి వచ్చేసి లాగిన్ అయిపోయారు అనుకో. లాగిన్ అయిపోయాక ఇందులో లైవ్ ఎగ్జామినేషన్స్కి వస్తే మీకు అన్ని నోటిఫికేషన్స్ ఇలా వస్తాయి. ఎగ్జాంపుల్ ఏదైనా మీరు అన్నీ ఉంటాయి, మీకు ఇక్కడ అన్నీ ఉంటాయి. ఖచ్చితంగా డేట్స్ ఉన్నంత వరకు అన్నీ ఉంటాయి. అప్లై చేసుకోవడానికి ఇక్కడ కింద అప్లై అని ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ ఏంటంటే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అడిషనల్ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చేస్తూ కిందకి స్క్రోల్ చేశాక నెక్స్ట్ కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతుంది. అంటే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, సిగ్నేచరు, ఫోటో ఇచ్చేసాక ప్రివ్యూ చేసుకోవాలి. ప్రివ్యూ అంటే మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని మీరు కరెక్ట్గా ఇచ్చారా లేదా అని చెప్పి ఒకసారి మొత్తం ప్రివ్యూ చేసుకున్నాక సబ్మిట్ చేసేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామినేషన్ డేట్స్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఎగ్జామినేషన్ డేట్స్ అప్డేట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి మీకు జాబ్స్ అయితే ఇస్తారు. ఈ ఆపర్చునిటీ మన ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు మన సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్స్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఈ డీటెయిల్స్ అన్ని వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే చెక్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి. నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.